విమానయాన రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏవియేషన్ పాలసీని ప్రకటించింది. విమానయాన పెట్టుబడుల్లో దేశంలోనే టాప్ 5 గమ్యస్థానాల్లో ఏపీని సైతం నిలపాలని సంకల్పించింది. పారిశ్రామిక వృద్ధి, భారీగా ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా విధానాన్ని రూపొందించింది. 2030 నాటికి ఏరోస్పేస్ తయారీ రంగానికి 9,575 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఏవియేషన్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. విమాన సేవలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10కి పైగా వాటర్ డ్రోమ్స్, హెలిపోర్టులను అభివృద్ధి చేయనున్నారు. గ్లోబల్ ఎయిర్ కార్గో మార్కెట్లో ఏపీ వాటాను 2035 నాటికి ఏకంగా 5% పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక కార్గో హబ్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రాన్ని ఎయిర్పోర్టు హబ్గా మార్చి సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేసేందుకు కొత్తగా 7 లోకాస్ట్ ఎయిర్పోర్టులను నిర్మించనున్నారు. పీపీపీ పద్ధతిలో విమానాశ్రయాల అభివృద్ధి, అత్యాధునిక సాంకేతికత, పర్యావరణ హిత గ్రీన్ ఏవియేషన్, సస్టైనబుల్ ఫ్యూయల్కు పెద్దపీట వేస్తూ ఈ పాలసీకి రూపకల్పన చేశారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు కార్గో కనెక్టివిటీ పెంచడం కోసం ఉడాన్ పథకాన్ని వినియోగించుకోనున్నారు. ఏవియేషన్ రంగంలో యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏవియేషన్ వర్సిటీ, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయనున్నారు.